మనకి సహజంగా అంటే ప్రకృతి వ్యవసాయం చేసే టైంలో మట్టికి మేలు చేసేటటువంటి సూక్ష్మజీవులు, అలాగే హాని చేసేటటువంటి సూక్ష్మజీవులు ఇట్లాంటివి ఉంటాయి. అలాగే మొక్కలకి మేలు చేసేటటువంటి కొన్ని రకాల జంతువులు, అలాగే హాని చేసేవి కూడా కొన్ని ఉంటాయి. సో ఈ ప్రకృతి వ్యవసాయంలో మొక్కలకి మేలు చేసేటటువంటి జంతువుల్లో ప్రధానమైనవి తొండలండి. ఇదిగోండి నా గార్డెన్లో తొండలు అసలు పొరపాటును కూడా భయపడవు అనమాట. ఇది క్లోజప్లో తీసింది కాదు, చాలా దగ్గరికి తీసా. నా కంపోస్ట్ బిన్లో కొన్ని గ్రబ్స్ అయితే వచ్చినాయి చూడండి. వాటి వేస్తే వచ్చేసి తినేస్తూ ఉంటుంది, ఏం భయపడదు. చూసారా, భయపడ్డము అట్లాంటివి ఏమీ లేదు. వాటికి తెలుసు అనమాట మనం ఏం చెయ్యము అని. అందుకే ఏం చేస్తానంటే ఏదైనా కుండి నేను కదిలిస్తున్నానంటే వాటంతట అవే వచ్చేసి ఇలా పురుగులు ఉంటే తినేస్తూ ఉంటాయి. దీనివల్ల మనకి మేలే కదండి, నష్టం ఏం జరగట్లేదుగా. చూడండి ఎంత బాగుందో. సో ఇలా మనం ప్రకృతికి మేలు ఎప్పుడైతే చేసామో ప్రకృతి కూడా మనకి మేలు చేస్తుంది. హాని చేస్తే హాని వస్తుంది. సో ఏది చేస్తే మనకి అదే వస్తుంది అనడానికి ఇదే నిదర్శనం. సో ఇలాగా మన గార్డెన్లో తొండలు అనేవి చాలా ఉంటాయండి. చూసారుగా, ఇదంతా కూడా కుండీని క్లీన్ చేసి ఇందులో మట్టి పైనుండి కిందకి, కింద నుండి పైకి అంతా చేసి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ 365 days వచ్చే నేతి బీర విత్తనాలు వేసాను. చుట్టూతా కూడా మల్చింగ్ వేసా. మల్చింగ్ వేయడం వల్ల ఏంటి అంటే ఎండాకాలంలో మనకి మట్టి తేమగా ఉంటుంది, అలాగే మనకి లోపల ఉండేటటువంటి వానపాములు అట్లాంటివి ఏవి చనిపోకుండా ఉంటాయి. ఇక మళ్ళీ వచ్చేసింది. ఇలా చాలా తొండలు అయితే ఉన్నాయండి మన గార్డెన్లో.